start the LAQs in first 6th chapter నుంచి స్టార్ట్ చేద్దాం. very important one. Develop the notions of work and kinetic energy and show that it leads to work energy theorem. So first work definition కి 1 mark ఉంటుంది, kinetic energy 1 mark and work energy theorem 1 mark. రిమైనింగ్ క్యాలిక్యులేషన్ పార్ట్కి 3 మార్క్స్ ఉంటుంది. సో ఈజీగా ఎలా గెయిన్ చేసుకోవాలి మార్క్స్, ఎందుకు 6 మార్క్స్ అంటే రిమైనింగ్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేది యాడ్ అయి ఉంటుంది కాబట్టి దీనికి 6 మార్క్స్ అనేది ఉంటాయి. సో వాట్ ఈజ్ వర్క్? It is defined as the dot product of force and displacement vector. Very clearly, చాలా easy. Work అంటే the dot product of force and displacement. The dot product of force and displacement is called work. Formula W is equal to Fs cos theta, that is equal to F dot S. It is a scalar quantity. Enough. What is kinetic energy? The energy possessed by a body, అంటే సమ్ ఎనర్జీని కలిగి ఉంది. బాడీ అనేది మోషన్లో కానీ ఉన్నట్లయితే ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో Ke is equal to half mv² formula. Okay, work energy theorem. The work done by a force on a body is equal to the change in its kinetic energy. అంటే ఒక బాడీ మీదకి ఫోర్స్ అప్లై చేసాము అంటే అక్కడ వర్క్ జరిగింది అంటే అది దేనికి ఈక్వల్గా ఉంటుంది? చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో క్లియర్గా ఈక్వేషన్ కనపడుతుంది చూడండి. సో అక్కడ వర్క్ జరిగింది, W ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఆల్రెడీ యు నో ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా, half mv² minus half mu². Don't confusion ma, here v², first v² minus u, half mu². ఓకే, నెక్స్ట్ ప్రూఫ్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేలా చెప్తాను చూడండి. సో కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ u, లెట్ ఏ కాన్స్టెంట్ ఫోర్స్ F ఈజ్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ. ఇట్స్ వెలాసిటీ చేంజెస్ టు v ఆఫ్టర్ కవరింగ్ ఏ డిస్ప్లేస్మెంట్ s ఇన్ టైమ్ t. ఓకే, అక్కడ ఉన్నది రాయాలని లేదు. సో ఒక బాడీ మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నారంటే కంపల్సరీ ఆ బాడీకి మాస్ ఉంటుంది, నెక్స్ట్ వెలాసిటీ ఉంటుంది. అంటే ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ మోషన్లో ఉంటుంది కాబట్టి వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్స్ F అప్లై చేస్తున్నాం, నెక్స్ట్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఫైనల్ వెలాసిటీకి చేంజ్ అవుతుంది కాబట్టి v ఉంటుంది, టైం t. యువర్ ఓన్ వర్డ్స్లో రైట్ చేయండి. సో ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v² minus u² is equal to 2as. సో నెక్స్ట్ మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్ బై హాఫ్ m మల్టిప్లై చేస్తాం. సో హాఫ్ mv² minus u² is equals to half m dot 2as. హియర్ లోపలికి మల్టిప్లై చేయండి. హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ MAS. బై న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్ టు MA. బై న్యూటన్ సెకండ్ లా F ఈక్వల్ టు MA. హాఫ్ mv² మైనస్ హాఫ్ mu² ఈజ్ ఈక్వల్ టు హియర్ MA ప్లేస్లో F పెట్టాము. Why? Because of according to Newton second law F is equal to MA. According to Newton second law F is equal to MA. So half mv² minus half mu² is equal to Fs. So W is equal to Fs. What is Fs? Work definition లో చూసాం కాబట్టి W is equal to half mv² minus half mu². ఓకే, ఈ క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటే ఈ క్యాలిక్యులేషన్ చేయండి, లేదు అంటే టేక్ ద కైనమాటిక్ ఈక్వేషన్ v² minus u² ఈక్వల్ టు 2as. సో ఏని ఫైండ్ అవుట్ చేయండి, v² minus u² by 2s. So already you know the work definition, W equal to F dot S, that is equal to MAS. So M into, substitute the A value, v² minus u² by 2s into S, SS cancel. So remaining equation W equal to mv² by 2 minus mu² by 2. Hence work energy theorem is proved. So very important LAQ. సో ఈజీగా నేర్చుకోండి. ఓకే, సెకండ్ LAQ, స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వెరీ ఇంపార్టెంట్ LAQ. సో స్టేట్మెంట్ 1 మార్క్, ప్రూఫ్ 1 మార్క్, నెక్స్ట్ డయాగ్రామ్ 1 మార్క్, ఎట్ పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్ సి 1 మార్క్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్ అటాచ్ చేస్తే ప్రాబ్లమ్కి 2 మార్క్స్ ఇస్తారు. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్? వెరీ ఈజీ స్టేట్మెంట్. ఎనర్జీ కెన్ బి created, not be destroyed, but it can be converted from one form to another form. Total energy remains constant. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎనర్జీని క్రియేట్ చేయలేము, అలా అని డిస్ట్రాయ్ చేయలేము, కానీ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ కన్వర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో రిమైన్ ఎనర్జీ ఏమవుతుంది? టోటల్ మెకానికల్ ఎనర్జీ కాన్స్టెంట్. ఓకే, సో ప్రూఫ్ ఆల్రెడీ మీరు ఇందాక మనం వర్క్ ఎనర్జీ థియరంలో చూసినట్లే, టేక్ కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m. సమ్ అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మీన్స్ సమ్ హైట్ నుంచి బాడీ గ్రౌండ్కి రీచ్ అవుతుంది కాబట్టి హైట్ h,
నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండర్గో పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది డిక్రీజ్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో బట్ టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్. సో టోటల్ ఎనర్జీ ఫార్ములా కేఈ ప్లస్ పిఈ. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఎట్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి తీసుకున్నారు. ఎట్ పాయింట్ ఏ మీన్స్ సమ్ హైట్ నుంచి బాడీ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ఏమని పాయింట్ పెట్టాం ఏ పాయింట్, మిడిల్ రీచ్ అయింది అంటే బి పెట్టాం, గ్రౌండ్ రీచ్ అయింది అంటే సి పెట్టేసాం. సో అట్ పాయింట్ ఏ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ మనకి తెలియదు కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ టు బి ట్రావెల్ అయిన డిస్ప్లేస్మెంట్ ఎక్స్, బి టు సి ట్రావెల్ అయినది హెచ్ మైనస్ ఎక్స్. సో టోటల్ హైట్ ఏ టు సి ఈజ్ హైట్ హెచ్. ఓకే, క్లియర్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి. 1 మార్క్ ఉంటుంది డయాగ్రామ్కి. ఓకే, నెక్స్ట్ ఎట్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి. సో ఎట్ పాయింట్ ఏ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా చేయొచ్చు మీరు డయాగ్రామ్ని చూసి. ఇనిషియల్ వెలాసిటీ, సో ఇనిషియల్ వెలాసిటీ మనం స్టార్టింగ్ తెలియదు కాబట్టి డయాగ్రామ్లో ఎంత తీసుకున్నాం యూ ఈక్వల్ టు 0, ఇనిషియల్ వెలాసిటీ 0, హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే, సో కే ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ ఎం వి స్క్వేర్. ఓకే, సో బీ స్క్వేర్ తీసుకుంటాం, ఇక్కడ మనం ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి యూ స్క్వేర్ తీసుకున్నాం, హాఫ్ ఎం యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ ఫార్ములా. సో ఇక్కడ యూ మీన్స్ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏమైపోతుంది 0. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఎంజీహెచ్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఎంజీహెచ్. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్. అట్ పాయింట్ బి అంటే ఏ టు బి మూవ్ అయింది బాడీ అనేది. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది తెలియదు మనకి 0, ఫైనల్ వెలాసిటీ ఏ టు బి మూవ్ అయింది కాబట్టి సమ్ వెలాసిటీని కలిగి ఉంది కాబట్టి విబి అని అనుకుంటాం. సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు జీ, వై ప్లస్ జీ. సో ఒక బాడీ అప్ స్టేర్ నుంచి డౌన్ స్టేజ్కి మూవ్ అవుతుంది అంటే ప్లస్ జీ తీసుకుంటాం యాక్సలరేషన్. సో డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి డిస్టెన్స్ ఎంత అనుకున్నాం ఎక్స్, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ ఎక్స్. ఓకే, ఆల్రెడీ ఈ మనం వర్క్ ఎనర్జీ థియరంలో కైనమెటిక్ ఈక్వేషన్ యూజ్ చేసాం, అదే కైనమెటిక్ ఈక్వేషన్ ఇక్కడ కూడా తీసుకుంటాం. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో ఆల్రెడీ యూ నో ద వి వాల్యూ, వి మీన్స్ విబి స్క్వేర్, యూ 0. సో విబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ మీన్స్ జీ, ఎస్ మీన్స్ ఎక్స్. ఓకే, విబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx, కేఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం విబి స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం విబి స్క్వేర్ మీన్స్ 2gx, 2 cancel mgx. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ వాట్ ఈజ్ హెచ్, హెచ్ మైనస్ ఎక్స్. సో ఎంజీ ఇంటూ హెచ్, ఎంజీహెచ్ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్, ఎంజీఎక్స్. టోటల్ ఎనర్జీ టీఈ ఈక్వల్ టు కేఈ ప్లస్ పిఈ. ఆల్రెడీ యూ నో ద కేఈ వాల్యూ, కేఈ మీన్స్ mgx, pe means mgh minus mgx, mgx plus mgx minus mgx cancel, total energy is equal to mgh. Equation 2. Next point C, body point C reach అయిపోయింది. సో రీచ్ అయింది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ తెలియదు 0, ఫైనల్ వెలాసిటీ bc, యాక్సిలరేషన్ ప్లస్ g, s ఈజ్ ఈక్వల్ టు హెచ్. హైట్ ఏమవుతుంది గ్రౌండ్ని రీచ్ అయిపోయింది కాబట్టి హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0, హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో అబ్జర్వ్ చేయండి, ఎటు పాయింట్ ఏ పాయింట్ బి యూ సేమ్, వి ప్లేస్లో బి ప్లేస్లో సిని రీప్లేస్ చేస్తున్నాం, ఏ సేమ్, నెక్స్ట్ హైట్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ is equal to 2as equation, same equation. So what is b square, bc square, u means 0, 2 into a means plus g, s means h. Okay, k equal to half m bc square formula, half m into bc square means 2gh, 2 cancel mgh. Potential energy 0. Why? So already body ground ni reach అయిపోయింది కాబట్టి no potential energy. Potential energy is decreases. Already మనం proof లో చూసాం. So total energy T equal to ke plus pe. So ke means mgh plus pe means 0. Total energy is equal to mgh. So from 1 and 2 and 3 total mechanical energy remains constant. So why? Because of total energy, first equation mgh, second equation mgh, third equation mgh. The total mechanical energy remains constant. So hence the law of conservation of energy theorem is proved. Enough, very easy ga నేర్చుకోవచ్చు. Okay, so next question, what are collision? Explain the possible types of collision. Develop the theory of one dimensional elastic collision. So చాలా వరకు ఈ క్వశ్చన్ని అవాయిడ్ చేస్తారు, చాలా బిగ్గా ఉంది.
అనేసి. సో ఈజీగా ఎలా మనం నేర్చుకోవాలి అనేది చూద్దాం ఈ వీడియో. సో ఫస్ట్, వాట్ ఆర్ కొలిజన్ క్వశ్చన్. వాట్ ఆర్ కొలిజన్? ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్. సో డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు చూడండి, టోటల్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈజీగా ఎలా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా దీన్ని చూసి మీరు కొలిజన్ క్వశ్చన్ నేర్చుకోవచ్చు. సో ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ involving exchange of their momentum in a small interval of time is called collision. Okay, suppose ఒక స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ మీన్స్, ఇక్కడ చూడండి డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 balls తీసుకున్నారు. సపోజ్ 2 balls తీసుకుంటే మాసెస్ m1 m2. ఫస్ట్ బాల్ మాస్ m1, సెకండ్ బాల్ మాస్ m2. అంటే దాని ఇనిషియల్ వెలాసిటీస్ కూడా ఉంటాయి కదా. ఇనిషియల్ వెలాసిటీ బాడీ ఆఫ్ మాస్ m1కి u1 ఉంటుంది, m2కి u2 ఉంటుంది. సో 2 balls ఒక బాల్ మీద మనం ఫోర్స్ అప్లై చేసామంటే అది వెళ్ళి సెకండ్ బాడీని టచ్ అయిపోతుంది. అంటే సో ఏమవుతుంది, ఆఫ్టర్ సెకండ్ బాల్ అనేది ఫ్రంట్కి మూవ్ అయిపోతుంది. చూడండి అక్కడ మళ్ళీ. సో m1 ఇంటూ v1, దట్ మీన్స్ v1 మీన్స్ ఫైనల్ వెలాసిటీ బాల్ ఆఫ్ ఫస్ట్ బాల్ వెలాసిటీ v1 అండ్ సెకండ్ బాల్ వెలాసిటీ v2. ఇక్కడ డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటమ్. వాట్ ఈస్ మొమెంటమ్? ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. అంతే కదా, ఇక్కడ సమ్ మాస్ ప్రజెంట్ అయింది, వెలాసిటీ ప్రజెంట్ అయింది. సో ఇప్పుడు ఆ డెఫినేషన్కి ఈ డయాగ్రామ్కి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ద స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద బాడీస్ ఇన్వాల్వింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ మొమెంటమ్ ఇన్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. అంటే సమ్ టైంలో జరిగిపోయింది కాబట్టి స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ అన్నారు. సో ఈజ్ కాల్డ్ కొలిజన్. కొలిజన్ ఆర్ 2 types, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. వాట్ ఈజ్ ఎలాస్టిక్ కొలిజన్? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. హియర్ కన్జర్వ్డ్ మీన్స్ కాన్స్టెంట్ అని అర్థం. ఓకే, ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్, ఎలాస్టిక్ కొలిజన్. సో ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ద కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కేఈ. ఓన్లీ మొమెంటమ్ అనేది కాన్స్టెంట్గా ఉండి కైనెటిక్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉండనట్లయితే దాన్ని ఏమంటాం? ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ మీన్స్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. సో ఓన్లీ మొమెంటమ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కేఈ ఈజ్ కాల్డ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. క్లియర్? సో అక్కడికి 3 marks వచ్చేసాయి. నెక్స్ట్, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో 2 spheres తీసుకున్నామని రాస్తాము, m1 m2. ఇనిషియల్ వెలాసిటీస్ u1 అండ్ u2, ఫైనల్ వెలాసిటీ v1 v2. మీ ఓన్గా రాసేయచ్చు. కన్సిడర్ 2 spheres, masses m1 m2, మూవింగ్ along the same straight line in the same direction. u1 u2, initial velocities before collision. So after collision velocities v1 and v2. So collision definition write చేయాలి, elastic collision write చేయాలి. Inelastic, elastic means both momentum and kinetic energy are conserved. Inelastic means only momentum conserved but not KE. Next, one dimensional elastic collision. According to law of conservation of momentum, so before collision is equals to after collision m1 u1 plus m2 u2. Before collision is equal to, diagram చూసి ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, m1 v1 plus m2 v2, equation 1. So write once one side, 2 other side. So m1 u1, so plus m1 v1, left side move అయితే మైనస్ అవుతుంది, మైనస్ m1 v1, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ ప్రజెంట్ ఇన్ m2 v2. సో ప్లస్ m2 u2 మూవ్స్ రైట్ సైడ్, సో ప్లస్ మైనస్గా చేంజ్ అవుతుంది, మైనస్ m2 u2. సో కామన్ m1 of u1 minus v1, that is equal to common m2 of v2 minus u2. This is the second equation. Very clearly, so first write once one side, 2 other side, finally common the m1 and m2. Next, according to law of conservation of kinetic energy. So total collision before collision equal to total collision after collision. So before collision already you know the kinetic energy formula, half m1 u1 square plus half m2 u2 square, that is equal to half m1 v1 square plus half m2 v2 square. So m1 u1 square plus both side half common తీసి క్యాన్సిల్ చేశారు. రిమైనింగ్ ఈక్వేషన్ m1 u1 square plus m2 u2 square is equal to m1 v1 square plus m2 v2 square. So m1 u1 square minus m1 v1 square is equal to m2 v2 square minus m2 u2 square. Same, right, once one side, 2 other side. So
నెక్స్ట్ కామన్ m1 అండ్ కామన్ m2 సేమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఎలా చేసామో సో ఇది కూడా ఫైనల్ ఈక్వేషన్ m1 ఆఫ్ హియర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఈ టూ ఈక్వేషన్స్ కన్ఫ్యూషన్ అవ్వకుండా బిఫోర్ కొల్యూషన్ ఈక్వల్ టు ఆఫ్టర్ కొల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ common first write one's one side, two's other side, next common m1 and m2. So kinetic energy same, write the formulas before collision, after collision. First write one's one side, next two's other side, so common m1 and m2. So dividing equation 3 by equation 2, dividing equation 3 by equation 2. What is the equation 3? m1 of u1 plus v1 into u1 minus v1 by m1 of u1 minus v1, that is equals to cancellations m2 of v2 plus u2 by v2 minus u2 by m2 of v2 minus u2. So m1 cancel, u1 minus v1 cancel, v2 minus u2 minus u2, m2 cancel in right side. So final equation u1 plus v1 is equal to v2 minus v1. So hence relative velocity of approach before collision is equals to relative velocity of separation of after collision. Next to find out the v1 and v2 values. So మీకు ఇంతవరకు రాస్తే సరిపోతుంది. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.